ఎవరికైనా నచ్చే కార్ ఏదైనా ఉందా అంటే అది ప్రస్తుతానికి టెస్లా కార్. దాని టెక్నాలజీ, ఫ్యూచర్ అప్డేట్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, డ్రైవింగ్ ఫీచర్ అన్ని హై రేంజ్ లో ఉంటాయి. ప్రపంచంలో టెస్లా కంటే ఖరీదైన కార్లు చాలా ఉన్నా ప్రస్తుత రోజుల్లో అవసరాలకు టెస్లా కార్లు సరిగ్గా సరిపోతాయి. అందుకే ఇండియాలో ఈ కార్లకు డిమాండ్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో జూలై 15న ముంబైలో తొలి టెస్లా కార్ల సేల్స్ షోరూం ప్రారంభమైంది. ఇండియాలో టెస్లా మోడల్ వై లాంచ్ అయింది. అయితే ఇండియాలో ఈ కార్ ధర అమెరికాలో కార్ ధరలో డబుల్ కంటే ఎక్కువ ఉంది. మీరు టెస్లా మోడల్ వై కారు కొనాలి అనుకుంటే అమెరికాలో ఉంటే ఈ ఎలక్ట్రికల్ ఎస్యూవీని 30 లక్షల రూపాయలు పెట్టి కొనవచ్చు. ఇదే కారును మీరు ఇండియాలో కొనాలనుకుంటే పన్నులన్నీ కలిపి ఆన్ రోడ్ ధర 61 లక్షల రూపాయలు, అంటే డబుల్ కంటే ఎక్కువ. ఇంత ధర ఎందుకు అనే ప్రశ్న రావడం సహజం. అమెరికాలో కారు ధరలో దానికి తయారీకైన ఖర్చు సుమారు 15 లక్షల నుండి 18 లక్షలు ఉంటుంది. దానిపై అమెరికాలో పన్నులు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటాయి. వాటన్నింటిని తీసివేస్తే మిగిలింది లాభం. ఆ లాభం ఒక్కో కారుకు సుమారు 8 నుంచి 12 లక్షల దాకా ఉంటుంది. అంటే ఈ కారును ఇండియాలో అమ్మితే టెస్లాకు వచ్చే లాభం కంటే పన్నుల రూపంలో భారత కేంద్ర ప్రభుత్వానికి వచ్చే లాభమే ఎక్కువ. ఇండియాకి టెస్లా కార్ అమెరికా నుంచి రావట్లేదు, చైనా నుంచి దిగుమతి అవుతుంది. భారత్లో దిగుమతి సుంకం ఏకంగా 70% ఉంటుంది. అంటే 30 లక్షల కారు మీద సుమారు 21 లక్షలు పన్నుగా కట్టాలి. ఇదొక్కటే చాలదు, దీనిపై 28% జీఎస్టీ, అంటే సుమారు 7.75 లక్షలు. ఇంకా కొంత జీఎస్టీ సెస్ కూడా జోడవుతుంది. ఇవన్నీ కలిపితే కారు ఎక్స్ షోరూమ్ ధర 59.89 లక్షలకు చేరుకుంటుంది. ఇండియాలో టెస్లా కార్ రోడ్ మీదకి తీసుకువెళ్లాలంటే రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కూడా చెల్లించాలి. అవి సుమారు 1.2 లక్షలు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ జోడించాలి. అలా మీరు టెస్లా కారు కోసం చెల్లించే ఫైనల్ ధర సుమారు 61 లక్షలు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 61 లక్షల్లో సగం, అంటే దాదాపు 31 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్తాయి. టెస్లాకి దక్కేది 30 లక్షలు మాత్రమే, ప్రభుత్వానికి దక్కేది 31 లక్షలు. కేంద్ర ప్రభుత్వం టెస్లా కార్లపై ఇంతగా పన్నులు ఎందుకు వేస్తోంది అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ సింపుల్. టెస్లా గనక ఇండియాకు వస్తే ఇండియాలో దేశీయ కార్ల కంపెనీలకు అది సమస్య అవుతుంది. భారత కంపెనీల సేల్స్ తగ్గగలవు. దానివల్ల కంపెనీల రాబడి, ఆదాయం తగ్గుతుంది. అప్పుడు కంపెనీలలో పనిచేసే ఉద్యోగులపై ఒత్తిడి పెడుతుంది. అందుకే ఈ కార్ల సేల్స్ ని ప్రోత్సహించకుండా ఉండేందుకు కేంద్రం భారీగా పన్నులు వేస్తోంది. కేంద్రం ఎన్ని పన్నులు వేసినా టెస్లా కార్లను కొనేందుకు చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే దీన్ని సామాన్యులు కొలరు, అపర కుబేరులే కొంటారు. వారికి మనీ పెద్ద సమస్య కాదు, నిమిషాల్లో కోట్లు సంపాదించగలరు. కాబట్టి ఈ కారును సరదా కోసం కొనుక్కుంటారు. అందుకే కేంద్రం భారీగా ఇంపోర్ట్ డ్యూటీ వేయడం ద్వారా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ దెబ్బతినకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. కేంద్రం ఇలా టెస్లాకి షాక్ ఇచ్చే బదులు ఇండియాలో కార్ల పరిశ్రమను కూడా టెస్లాతో పోటీ పడేలా చేయిస్తే ఇంకా బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. ఎందుకంటే భారతీయులు చాలా తెలివైన వారు. వారు ఎన్నో ఇన్నోవేషన్స్ కనిపెట్టారు. టెస్లాను మించిన టెక్నాలజీతో కార్లను భారతీయ కంపెనీలు చేయగలవు. అందుకు తగిన ప్రోత్సాహకం, చొరవను కేంద్రం చూపించాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా సామాన్యులు కూడా కార్లను కొనే రోజులు వచ్చేలా చేయాలి. అది అసలైన అభివృద్ధి అవుతుంది. సంపన్నులు టెస్లా కాకపోతే మరొకటి కొనుక్కోగలరు. కానీ సామాన్యులు కారు కొనాలంటే మినిమం ఆన్ రోడ్ 5 లక్షల దాకా అవసరం అవుతుంది. కేంద్రం భారీగా ఉత్పత్తి చేస్తే ఒక్కో కారును 3 లక్షలు కూడా తెప్పించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.